అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కటి చాలా టేస్టీగా ఉండే బాదం పాల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతేకాదండి, మనకు బయట దొరికే బాదం పాలు ఏ రుచితో ఉంటాయో అదే రుచితో మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఈ బాదం పాలను ప్రిపేర్ చేయొచ్చండి. సో ఈ బాదం పాలను ప్రిపేర్ చేయడానికి పెద్ద కష్టం ఏమి ఉండదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ బాదం పాలను ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఈ బాదం పాలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బాదం పప్పుని ఒక పావు కప్పు వరకు తీసుకొని వాటర్లో సోక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బాదం పప్పుని మార్నింగే నానబెట్టానండి. సో ఈవినింగ్ ఈ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మంచిగా నానిన బాదం పప్పు పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలండి. చూడండి, బాదం పప్పును ఇలా చేతి వేళ్ళతో రబ్ చేస్తే పొట్టు అనేది ఈజీగా ఊడొస్తుందండి. సో పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చిందంటే మనకు బాదం పప్పు అనేది చక్కగా నాననట్టండి. కావాలనుకుంటే మీరు ఈ పప్పుని ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చండి. ఆ పొట్టు తీసిన బాదం పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి. ఒక 4-5 పప్పులను ఫైనల్ గార్నిషింగ్ కోసం పక్కకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్న బాదంలో ఫ్లేవర్ కోసం ఇలాచీని యాడ్ చేసుకోవాలండి. సో ఇలాచీని ఎప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా గింజలను మాత్రమే ఇందులో వేసుకోవాలండి. చూడండి, పైనంత పొట్టు తీసేసి గింజలు మాత్రమే ఇందులో వేసేస్తున్నానండి. తర్వాత ఇందులో ఈ బాదం పప్పు అంతా మునిగేటట్టు పాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పాలు కాచి చల్లార్చిన పాలండి. సో కొన్ని మాత్రమే కావాలి కాబట్టి అందుకని కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నానండి. వీటన్నిటిని మెత్తని పేస్ట్లో అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, బాదంని ఈ విధంగా మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పేస్ట్ని పక్కన పెట్టేసి మనం పాలను కాచుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ తర్వాత పాలను వేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల పాలు అనేవి అడుగు మాడకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ పాలు బాయిల్ అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల పాలు అనేవి చిక్కగా అలాగే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది. అందుకనే 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో కొద్దిగా పాలను వేసి ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్ అండి. మనకు బయట దొరికే బాదం పాల టేస్ట్ రావాలంటే ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలండి. లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చండి. చూడండి, మనకు పాలు మరగటం స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలండి. సో బాదం పేస్ట్ని వేసేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా కలుపుతూ వేసుకోవాలండి. లేదంటే ఈ బాదం పేస్ట్ అనేది ఉండలు కడుతుందండి. ఇలా కలుపుతూ వేయటం వల్ల బాదం పేస్ట్ అనేది పాలలో ఈజీగా కలిసిపోతుందండి. ఇలా బాదం పేస్ట్ అంతా వేసిన తర్వాత మళ్ళీ పాలనంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక పొంగు రానిద్దామండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పాలలో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలండి. కస్టర్డ్ పాలను వేస్తున్నప్పుడు కూడా కలుపుతూ ఈ కస్టర్డ్ పాలను యాడ్ చేసుకోవాలండి. లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది కూడా పాలల్లో ఉండకట్టేస్తుందండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలండి. కావాలనుకుంటే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో పసుపును వేయటం హెల్త్కి మంచిది కదా అని నేను ఇక్కడ పసుపును యాడ్ చేసి ఈ పసుపు కూడా పాలల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నానండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదండి. సో ఇప్పుడు పాలను కొద్దిగా మరగనిద్దామండి. సో మరుగుతున్నప్పుడు కూడా ఇలా పాలను కలుపుతూ ఉండటం వల్ల పాలు అడుగున మాడకుండా ఉంటాయండి. పాలు మరుగుతున్నప్పుడే ఇందులో చిటికెడు కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి. ఈ కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ పాలను ఇంకాస్త దగ్గర పడేంత వరకు మరగనిద్దామండి. కాసేపటి తర్వాత చూడండి, పాలు అనేవి దగ్గరకు పడి కొంచెం చిక్కగా అనిపిస్తున్నాయి కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా మరిగిస్తే ఈ పాలు మరీ దగ్గరగా చిక్కగా అయిపోతే టేస్ట్ అంతగా బాగుండదండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ పాలను 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలండి. లేదంటే వేడికి పైన మీగడ అనేది ఏర్పడుతుందండి. సో మీగడ అనేది ఏర్పడకుండా ఈ పాలను ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు పాలు కొద్దిగా చల్లగా అయినట్లు అనిపిస్తే ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ షుగర్ వాడట్లేదండి, బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. సో స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇందులో బెల్లాన్ని యాడ్ చేసి ఈ బెల్లం అంతా పాలల్లో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. సో బెల్లం వేసాం కదా, కాస్త కలుపుతూ ఉంటే మనకు బెల్లం అనేది కరిగిపోతుందండి. లేదంటే అడుగున అంతా అలాగే ఉండిపోతుంది. సో బెల్లం వేసాక కూడా ఒక 2
2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండటం వల్ల బెల్లం అనేది పాలలో ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండగానే చూడండి పాలల్లో బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ పాలను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సో సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా టేస్ట్ బాగుంటుందండి. సో ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి. చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పాలను ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బాదం పాలను ఈ గ్లాసులలో సర్వ్ చేస్తున్నానండి. బాదం పాలను మొత్తం ఇలా గ్లాసులలోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనం ముందుగా కొన్ని బాదం పప్పులను పక్కన పెట్టుకున్నాం కదండి. సో ఆ బాదం పప్పులను పైనుంచి వేసేసుకుందామండి. అలాగే తరిగిన పిస్తా పలుకులను కూడా పైనుంచి ఇలా వేసేసుకుందామండి. చూడడానికి బాగుంటుంది. చివరగా కాస్త కుంకుమ పువ్వు రేకులను కూడా ఇలా పైనుంచి వేసుకుంటే లుక్ బాగుంటుందండి. చూసారు కదా, ఫైనల్గా మన బాదం పాల రెసిపీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా హెల్దీ అయిన టేస్టీగా ఉండే కూల్ బాదం పాలు రెడీ అండి. చూసారు కదా, బాదం పాలను చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట మార్కెట్లో దొరికే బాదం పాలు ఏ రుచితో ఉంటాయో అదే రుచితో మనం ఇంట్లోనే ఈజీగా బాదం పాలను చేసుకోవచ్చండి. ఈ బాదం పాలను సమ్మర్ అనే కాదండి, ఏ సీజన్లో తీసుకున్నా వీటి టేస్ట్ బాగుంటుందండి. బయట ఉండే టెంపరేచర్ని బట్టి ఈ బాదం పాలను తీసుకోవచ్చండి. అంటే ఈ పాలను సమ్మర్లో చల్లగా, అలాగే వింటర్ రెయినీ సీజన్లో వేడిగా తీసుకున్న ఈ బాదం పాల రుచి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మార్కెట్లో కొనకుండా ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలన్నా, లేదా మీకు నీరసంగా అనిపించినా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా తప్పకుండా ఈ బాదం పాల రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా త్వరగా ఈ బాదం పాల రెసిపీని చేసేయొచ్చండి. సో చూసారు కదా ఈ బాదం పాల రెసిపీని. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.